కమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ ఫిలిం కెరీర్ గ్రాండ్ గా బాలీవుడ్ లో స్టార్ట్ అయింది. కానీ అక్కడ సక్సెస్ లేక సౌత్ బాట పట్టింది. అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కి ఆ మూవీ కూడా ఫ్లాప్ అయ్యి షాక్ ఇచ్చింది. తర్వాత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ మై ఫ్రెండ్ మూవీ కూడా శృతికి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక శృతికి ఐరన్ లెగ్ ముద్ర పడటం పక్కా అనే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫస్ట్ టైం శృతి సక్సెస్ టేస్ట్ చూసింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాకు పవన్ గబ్బర్ సింగ్ మూవీతో లిఫ్ట్ ఇచ్చారు. అందుకే నా ఫిలిం కెరీర్ లో పవన్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుందని అంటుంది శృతి. 2012లో ఆ మూవీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాటమరాయుడు మూవీలో పవన్ పక్కన సెకండ్ టైం కథానాయికగా చేస్తుంది. ఈ చిత్రం కూడా గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని శృతి కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.